హలో సబ్రూస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నామో చాలా రోజులైందే కలిసి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. బాగా బొక్క నచ్చలా నాకైతే. థియేటర్ నుంచి వచ్చాక జెండు బాంబు పూసుకుని పడుకున్నా. ముమ్మాటికి నాదే తప్పు. బాకు అని థియేటర్కి వెళ్ళి బోగ్గన్నయ్యాగా. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ప్లాట్ 1, 2, 3 ఎలా ఉందో 4 కూడా అలాగే ఉంది. మైన్యూట్ చేంజెస్ అంతే. ఇంకా స్పెషల్ మెన్షన్ టు క్లైమాక్స్ జాతర. ప్రతి పార్ట్ లోనూ ఒకటే జాతర సీక్వెన్స్ అంటే బోర్ కొట్టలేదా సుందరం మాస్టర్? కానీ ఆ సీన్ ఒక్కటే బాగుంది అంతే. తమన్నా మదర్ సెంటిమెంట్ సీన్స్ సంగతికి వస్తే నేను మా అమ్మమ్మ కలిసి ఏడ్చాం. నేను రకంగా ఏడ్చా, మా అమ్మమ్మ ఇంకో రకంగా ఏడ్చింది. అది వేరే విషయం అనుకోండి. ఏడ్చాక ఒకే ఒక్క మాట, అమ్మంటే అంతేరా అంది. చీదీనమ్మ. ప్లాట్ చెప్పమంటే 3 లైన్స్ లో ఫినిష్ చేస్తా. అదిదా స్టోరీ లెవెల్. స్టోరీ ఏంటంటే బుజ్జి బాకు మర్డర్ చేశాక ఆ పర్సనల్ లా ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఆ ఫేస్ తో అతని ఫ్యామిలీ మొత్తాన్ని మర్డర్ చేసింది. 10 ఇయర్స్ కి వచ్చే ఓ టిపికల్ తిరణాల టైంలో బాకు వీక్ అయింది. మళ్ళా పవర్ రావాలంటే ఆ తిరణాల టైంలో పుట్టిన 3 మెంబర్స్ ని ప్రాణభంగం చేయాలంట. ఆ బాకు పాప ఎందుకు వీక్ అయింది? ఆ బోకుది ఏ ముగ్గురు నేసిద్దామని ప్లాన్ వేసింది? తమన్నాని మర్డర్ చేసి దెయ్యంలా తిప్పుదామని పెడితే మరి అవసరం లేకపోయినా రాశిఖానాన్ని ఎందుకు పెట్టారో నా కోసమే పెట్టినట్టున్నారు. ఓకే, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే ఎవడ కావాలరా? నాకు ఎన్సైక్లోపీడియా వద్దు. ఎక్కడున్నావు? ఆన్సర్స్ కావాలంటే మూవీ తప్పకుండా చూడండి మా. ఇట్ ఆల్సో హ్యావ్ పాజిటివ్స్ లైక్ బాకు ఎబిలిటీస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్ బాగుంది, ఆ ఒక్క సాంగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంది, ఆ స్టోరీ అండ్ కామెడీ సీన్స్ బాగుంది. నాకు పర్సనల్లీ మెంటల్లీ అండ్ ఇల్లాజికల్లీ కామెడీ సీన్స్ సీరియస్ గా కార్టూన్ కామెడీలో అనిపించింది మామ. క్రింజ్ అని చెప్పలేక అలా చెప్తున్నా. పెర్ఫార్మెన్సెస్ గురించి పెద్దగా చెప్పేటట్టు ఏం లేదు మామ. బట్ రాశి కన్నా మాత్రం కత్తిలా ఉంది. రే నీ స్క్రిప్ట్ రైటింగ్ తగలయ్యా, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా, నన్ను వేసుకుంటారు. ఇంకా బాగుకి బుర్ర ఉండదు, హారర్ సీన్స్ లో హర్రర్ ఉండదు, కామెడీ సీన్స్ లో కామెడీ ఉండదు, హీరోలో ఎక్స్ప్రెషన్ ఉండదు, మూవీలో కంటెంట్ ఉండదు, రాశి కన్నాకి స్పేస్ ఉండదు. అండ్ దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ లేటెస్ట్ మూవీ బాక్. అండ్ ఈ మూవీ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్.